వైసీపీ వాళ్ళ కబ్జాల గురించి తనకు కంప్లైంట్ చేస్తారని చెప్పి ప్రజావేదిక పెడితే ఇది ప్రజాస్పందన తెలుసుకుంటుంటే చంద్రబాబు గారు తెలుగుదేశం వాళ్ళ కబ్జా గురించి వచ్చిన కంప్లైంట్ అన్నది చర్చనీయాంశమైంది. టీడీపీ నేత మదన్ మోహన్ రెడ్డి పేద ప్రజల భూములను ఆక్రమించి దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్థానికులు ఫిర్యాదు చేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటి రూరల్ మండలం ఎండవల్లి పంచాయతీకి చెందిన షేక్ యాస్మిన్, వీరబల్లి మనోహర్ మరికొంతమంది ప్రజలు శనివారం ముఖ్యమంత్రి, మంత్రులు లోకేష్ తదితరులకు తమకు జరిగిన అన్యాయం మీద ఫిర్యాదు చేశారు. తరతరాలుగా తమ అనుభవిస్తున్నటువంటి భూములను మదన్ మోహన్ రెడ్డి ఆక్రమించుకున్నారని, ప్రశ్నిస్తే భౌతిక దాడులు చేస్తున్నారని చెప్పారు. 37 సర్వే నెంబర్లో ఉన్నటువంటి తమ పేరుతో ఉన్న భూమిని తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు తారుమారు చేసి అతని భార్య పేరును పాస్బుక్ తెచ్చుకున్నారు. మనోహర్ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోని ముస్లిం, బెస్తార్, అజిక ఎస్సీలకు చెందిన ₹1,00,00,000 విలువ చేసే 100 ఎకరాల భూముల్ని ఆక్రమించి కంచెలు వేస్తున్నారని చెప్పారు. కోర్టుకు వెళ్లి భూములు కాపాడుకుందామని ప్రయత్నించిన అతను తన పలుకుబడితో ఎంఆర్ఓ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తమ పేరున ఉన్న రికార్డుల్ని చించేశారని చెప్పారు. మదన్ మోహన్ రెడ్డి బారి నుంచి తమ భూములకు విముక్తి కల్పించాలని కోరినట్టు బాధ్యతలు చెప్పారు. ఇది మరి దీని మీద ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.